హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జనవరి 4, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక పథకం పైన అడగడం జరిగింది. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, పోటీ పరీక్షల కోణంలో పథకాలపైన, పాలసీలపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. వాటి నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఇటీవల వార్తలు నిలిచిన పథకాలు లాస్ట్ 1 ఇయర్లో ప్రారంభించబడిన పథకాలు, పాలసీసే కాదు, ఎప్పుడో ప్రారంభించబడిన పథకాలు, పాలసీస్ ఇటీవల కాలంలో ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చినాయి అనుకోండి. ఏదైనా మైల్ స్టోన్తో వార్తల్లోకి వచ్చింది అనుకోండి, పథకంలో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినాయి అనుకోండి, వాటిపైన కూడా ఎక్కువగా మనం ఫోకస్ చేసి తీరాల్సిందే. మరి ఇక్కడ ఒక పథకం గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, దానిపైనే క్వశ్చన్ అడిగాను. చూడండి, ప్రధానమంత్రి మాతృవందన యోజనను ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది? మరి ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతోంది? ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం లేదా ఉద్దేశం ఏంటి? ఏదైనా ఒక పథకం గురించి మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ లాంచ్ డేట్ చూడాలి. అంటే ఆ పథకము ఏ సంవత్సరంలో, ఏ తేదీన ప్రారంభమైంది. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది జనవరి 1, సో Jan 1, 2017 రోజున ప్రారంభమైంది, 2017. మరియు ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు ఆ పథకాన్ని అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖ ఏదో చూడాలి. అంటే ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఆ పథక అమలును మనం చూస్తున్నాము. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి మాతృవందన యోజనని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటాం కదా. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా అన్నపూర్ణ దేవి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక మంత్రిత్వ శాఖ గురించి మనం చూస్తున్నాం, డిస్కస్ చేస్తున్నామంటే ఖచ్చితంగా కన్సర్న్ మినిస్టర్ పేరుని చూడండి, ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పరిధిలో అమలవుతోంది. ఇకపోతే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం లేదా ఉద్దేశం ఏంటో చూద్దాము. మనము సర్వసాధారణంగా వార్తల్లో చాలా పథకాలు, పాలసీస్, ప్రాజెక్ట్స్ ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఎక్కువగా దాదాపు ఆల్మోస్ట్ అన్నీ కూడా మహిళల కోసం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాల్లో మహిళల కోసం కానివ్వండి, పిల్లల కోసం కానివ్వండి, అమలు అనేది మనం చూస్తూ ఉంటాం. సో లబ్ధిదారులు వాళ్ళు అయిన పథకాల గురించి మనం చాలాసార్లు వింటాము. మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మహిళల కోసం, పిల్లల కోసమే ప్రత్యేక సౌకర్యాలు ఇస్తున్నారు, పురుషుల కోసం ఏమీ లేదా అంటే దీనికి సమాధానము, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 3 అనగానే మనకు ఫండమెంటల్ రైట్స్ గుర్తుకొస్తాయి కదా. ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 15లో భాగంగా 15 క్లాస్ 3ని లింక్ చేసుకోవాలి. మహిళలు మరియు పిల్లలకి ప్రభుత్వం కల్పించే, రాజ్యం కల్పించే ప్రత్యేక సౌకర్యాలను వివక్షగా భావించరాదు. మరి ఎలా భావించాలంటే అవి ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్స్, వాళ్ళని రక్షించడానికి ఉద్దేశించబడినవి, ఓకేనా. సో ఇక్కడ ఇటువంటి చూస్తున్నప్పుడు అది మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. మరి ఇక్కడ ప్రధానమంత్రి మాతృవందన యోజన ఉద్దేశం, అసలు లబ్ధిదారులు ఎవరంటే మహిళలు. మహిళల్లో కూడా ఎవరు అంటే గర్భధారణ మహిళలు మరియు ప్రసవానంతర మహిళలు. ఒక మాటలో చెప్పాలంటే గర్భధారణ మరియు ప్రసవానంతర మహిళల ఆరోగ్య, పోషకాహార పరిస్థితులను మెరుగుపరచడానికి ఆర్థిక సాయం అందించే పథకమే ఇది. గుర్తుపెట్టుకోండి, ఒక మాటలో చెప్పాలంటే మాతృ సంరక్షణే ధ్యేయంగా అమలవుతున్న ఒక పథకము ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఎనఫ్, ఓకేనా. మరి ఏదైనా ఒక పథకం గురించి చూస్తున్నప్పుడు ఆ లోగో గురించి అబ్జర్వ్ చేయాలి. లోగో కింద ఏమైనా సెంటెన్సెస్ ఉన్నాయా, ఏమైనా ట్యాగ్లైన్ ఉందా, అవి కూడా చూడాలి. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద ఒక ట్యాగ్లైన్ ఉంటుంది, మాతృశక్తి రాష్ట్రశక్తి. ఈ క్రింది వాటిలో ఏ పథకానికి సంబంధించింది ఈ వాక్యం అంటారు? మాతృశక్తి రాష్ట్రశక్తి. గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి మాతృవందన యోజనకు సంబంధించి. క్లియర్. సో ఈ విధంగా పోటీ పరీక్షల కోణంలో ప్రతి పాయింట్ కూడా కవర్ చేయాల్సిందే. సో ఇదంతా కూడా మీకు ఆల్రెడీ నేను మన పీడిఎఫ్లో స్క్రిప్ట్ ఇచ్చాను. రీసెంట్గా 9 సంవత్సరాలు పూర్తయింది ఈ పథకము. అందుకోసమే మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాను, దానిపైన క్వశ్చన్ ఇచ్చాను, ఓకేనా. మళ్ళీ మీకు ఇచ్చే పీడిఎఫ్లో ఇదంతా కూడా ఉంటుంది కదా, చదవండి. తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగులో చదవండి, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్లో చదవండి. మీకు మాత్రం 2 పీడిఎఫ్స్ని ఇస్తాను ప్రతిరోజు కూడా, ఓకేనా.
సో గర్భిణీ మహిళలు మరియు పాలిచ్చే తల్లుల కోసము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకమైన ప్రధానమంత్రి తల్లి మాతృవందన యోజన 2026 జనవరి 1 నాటికి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? కేంద్ర ప్రభుత్వము. సో కేంద్ర ప్రభుత్వ పరిధిలో అమలవుతున్న పథకము. గర్భిణీ మహిళలు మరియు పాలిచ్చే తల్లులు, ప్రసవానంతర మహిళలు అనొచ్చు, వాళ్ళ పోషకాహార స్థితిని మెరుగుపరచడం కోసం ఆర్థిక సహాయం అందించడము ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యము. గర్భధారణ మరియు ప్రసవానంతర ప్రారంభ దశలో మాతృ సంరక్షణను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది. మాతృ సంరక్షణే ధ్యేయము. ఓకేనా, సరిపోతుంది. ఇదంతా కూడా మీకు షార్ట్కట్లో ఇచ్చేస్తాను. లబ్ధిదారులు ఎవరు? గర్భిణీ మహిళలు మరియు ప్రసవానంతర మహిళలు, అంటే పాలిచ్చే తల్లులు. లక్ష్యం గర్భధారణ సమయంలో వేతన నష్టం భర్తీ చేయడము, సురక్షిత ప్రసవం మరియు సరైన పోషణను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ఉద్దేశము. సో మిస్లీనియస్ ప్రస్తుతము మంత్రిగా మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కన్సర్న్ మినిస్టర్ ఎవరున్నారంటే అన్నపూర్ణ దేవి గారు. సో ఈరోజు జనవరి 4th 2026. జనవరి 4th అనగానే మనకు ఒక మహానుభావుడు గుర్తుకు రావాలి. ఎవరు అంటే లూయిస్ బ్రెయిలీ. సో తన జయంతిని ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాము. మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా దాదాపు ప్రతిరోజు కూడా ఇంపార్టెన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నాము. ఫ్యామిలీ డే గురించి చూసాము, రాణి వేలు నాచియార్ గురించి చూసాము. ఈరోజు బ్రెయిలీ గురించి చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాస్తవం ఒక పర్సన్ పేరు ఏంటంటే లూయిస్ బ్రెయిలీ అనే ఒక వ్యక్తి ఏ దేశస్తుడు, ఏ దేశానికి చెందినవాడంటే ఫ్రాన్స్. సో ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. ఫ్రాన్స్ దేశంలో 1809 సంవత్సరం 1809 సంవత్సరం జనవరి 4వ తేదీన జన్మించాడు ఈ మహానుభావుడు. 3 ఏళ్ల వయస్సులోనే తన దృష్టిని కోల్పోయాడు, కంటి చూపు కోల్పోయాడు. దృష్టి లోపంతో జీవితాంతం కూడా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాస్తవంగా ఎదుర్కొన్నాడు, స్వతహాగా తనే ఎదుర్కొన్నాడు. కంటి చూపు లేకపోతే ఎలాంటి పరిస్థితులు మనకు ఉంటాయి, ఆ సమస్యలు ఏంటి, ఆ సమస్యలను అధిగమించాలంటే నాలాగా అందరూ ఉండకూడదు అని చెప్పేసేసి బ్రెయిలీ లిపినే కనుగొన్నాడు. కామన్గా మనం చూస్తే మీకు చూపిస్తున్న సెంటెన్సెస్ ఏవైతే ఉంటే డైరెక్ట్ మన దృష్టి ద్వారా చూసి అబ్జర్వ్ చేస్తాము, నేర్చుకుంటాము. మరి కంటి చూపు లేని వాళ్ళు ఎలా నేర్చుకుంటారు? మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలంటే మన కళ్ళు ఇంపార్టెంట్. మరి కళ్ళు లేవు, కళ్ళు పనిచేయట్లేదు, దృష్టి లేదు, ఎలా నేర్చుకోవాలి? అంతకు ముందున్న సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి అంత అనుకూలంగా లేవు. ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా లేదు స్పర్శ ద్వారా తెలుసుకోవడం అటువంటివి. సో ఖచ్చితంగా ఒక లిపి అనేది తీసుకురావాలి. ఉబ్బెత్తుగా ఉండే అక్షరాల ద్వారా దృష్టి లోపంతో బాధపడేవారు కూడా పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి, వారు సాధికారత సాధించాలని చెప్పేసి ధ్యేయంగా బ్రెయిలీ లిపిని కనుగొన్న మహానుభావుడు. ఈరోజు ఏ పాఠశాలలో చూసినా కూడా ముఖ్యంగా దృష్టి లోపంతో ఇబ్బంది పడుతున్న వారు బ్రెయిలీ లిపిని వినియోగించుకోవడం మనం చూస్తూ ఉంటాము. ఓకేనా. సో ఆ బ్రెయిలీ లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ. తన జ్ఞాపకార్థం, ఈ మహానుభావుడి జ్ఞాపకార్థము 2018 సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో జనవరి 4వ తేదీని ఇక బ్రెయిలీ డేగా సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్పారు. 2019 సంవత్సరం నుండి 2019 జనవరి 4వ తేదీ నుండి అంతర్జాతీయ స్థాయిలో బ్రెయిలీ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడము ప్రారంభమైంది. సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూపు లోపం ఉన్నవారు అంటే దృష్టి లోపం ఉన్నవారి చదువు, కమ్యూనికేషన్, సాధికారతకు బ్రెయిలీ లిపి ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బ్రెయిలీ అనేది చేతి వేళ్ళ స్పర్శ ద్వారా, ఉబ్బెత్తుగా ఉంటాయి లెటర్స్, వాటిని స్పర్శ ద్వారా తెలుసుకుంటాము. ఓకేనా. చదవడానికి రాయడానికి ఉపయోగించి ఉబ్బెత్తు బిందువుల ఆధార లిపి. ఓకేనా. బిందువులు అంటే డాట్స్ ఉంటుంది. ఈ లిపిని ఫ్రెంచ్ విద్యావేత్త లూయిస్ బ్రెయిలీ రూపొందించారు. లూయిస్ బ్రెయిలీ 1809 సంవత్సరం జనవరి 4న ఫ్రాన్స్లో జన్మించారు, ఒక గ్రామంలో. 3 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు 2 కళ్ళ చూపును కోల్పోయాడు. తర్వాత రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్లో చేరి అక్కడ అప్పట్లో అమల్లో ఉన్న లైన్ టైప్, అంతకుముందు
ఎవరైతే ఈ కంటి చూపు సమస్య ఉన్నవాళ్ళు, దృష్టిలోపం ఉన్నవారు వినియోగించే లైన్ టైప్ అనే పద్ధతిని, ఆ పద్ధతిలోనే విద్యాభ్యాసాన్ని పూర్తి చేస్తారు. కానీ సమస్యలు ఎదురున్నాయి, ఇది చాలా కష్టంగా ఉంది, నాకు కష్టంగా ఉంది, అందరికీ అదే ఉంటుంది కదా అని చెప్పేసి భావించి ఇక దీని స్థానంలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్న లూయిస్ బ్రెయిలీ రూపొందించిన బ్రెయిలీ లిపి అనేది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాలెంటైన్ హాయ్ అభివృద్ధి చేసిన లైన్ టైప్ విధానం చదవడానికి మాత్రమే అనుకూలంగా ఉండేది, రాయడానికి వీలు ఉండేది కాదు. అలాగే పెద్ద ప్రింటింగ్ ప్రెస్ అవసరం కావడంతో అందులోకి ఇది అనుకూలంగా లేదని బ్రెయిలీ భావించాడు. అక్కడ ఉన్న వ్యాక్యూమ్ ఏదైతే ఉంటుందో, సో ఇది 100% పనికి రావాలి మనకని చెప్పేసి బ్రెయిలీ లిపిని తను సృష్టించాడు. బ్రెయిలీ లిపి చూపులేని వారి జీవితాల్లో విద్య, స్వావలంబన, గౌరవాన్ని తీసుకొచ్చింది. లూయిస్ బ్రెయిలీ సేవలను స్మరించుకునేందుకు ఆయన జన్మదినాన్ని ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఓకేనా? ఇక 2018 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జనవరి 4ను ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా ప్రకటించింది. ఇక 2019 నుంచి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక ఇంపార్టెన్స్ ఉన్న డేట్ చూస్తున్నామంటే అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎందుకు అమల్లోకి వచ్చింది, ఆ పరిస్థితులు ఇంపార్టెంట్, ఎవరి జ్ఞాపకార్థము అవి. ఓకేనా? ఇక ఇక్కడ మన సబ్జెక్ట్ని కూడా లింక్ చేసుకోవాలి. ఏదైనా ఒక టాపిక్ డిస్కస్ చేసినప్పుడు మన సబ్జెక్ట్స్ లింక్ అవ్వాలి. మన దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4 దేని గురించి తెలుపుతుంది? DPSPS, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశిక సూత్రాలు అంటాం. ఆదేశిక సూత్రాల గురించి మనం ఆర్టికల్ 36 నుండి 51 వరకు చూస్తాము. అందులో ఆర్టికల్ 41ని మనం లింక్ చేసుకోవాలి. ఎవరికి సంబంధించి? దివ్యాంగులకు సంబంధించి. దివ్యాంగులు, సో దృష్టిలోపం ఉన్నవారు, బ్లైండ్ పీపుల్, దివ్యాంగుల కోటాలో మనం చూస్తూ ఉంటాము. మరి దివ్యాంగులకు సంబంధించి భారతదేశంలో దివ్యాంగుల సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ కోసం పాలసీస్ని, వాళ్ళ కోసం చట్టాలను, పథకాలను రూపొందించడానికి ఒక మంత్రిత్వ శాఖ కూడా ఉంది, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. గుర్తుపెట్టుకోండి. ఇక భారతదేశంలో దివ్యాంగుల కోసము అమలవుతున్న చట్టాలను కనుక మనం చూస్తే పర్సన్స్ విత్ డిజేబిలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995, దివ్యాంగులు, సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995. కొత్త చట్టాన్ని చూస్తే 2016 దివ్యాంగుల రక్షణ హక్కులు అని చెప్పచ్చు. ఓకేనా? సరిపోతుంది. 2016 నుండి కొత్త చట్టము. ఓకేనా? సరిపోతుంది. ఈ విధంగా లింక్ చేసుకోండి. రైట్? ఇక బ్రెయిలీ లిపి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో ఉపయోగించబడుతుంది. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం సమానత్వం, సమావేశం, అందుబాటు అవకాశాలపై అవగాహన కల్పిస్తుంది. రైట్? బ్రెయిలీ లిపికి పుట్టినిల్లు ఏ దేశం అంటే ఫ్రాన్స్, లూయిస్ బ్రెయిలీ. ఎనఫ్. ఇక రీసెంట్గా మనము ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి చూసాము. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థల్లో న్యూస్ పేపర్ రీడింగ్ అనేది మ్యాండేటరీగా అమల్లోకి తీసుకువచ్చారు. అట్లీస్ట్ ఒక 10 minutes అయినా కూడా ప్రతిరోజు కూడా న్యూస్ అనేవి పిల్లలకు తెలియాలి. చిన్ననాటి నుండే మన ప్రపంచం గురించి తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. న్యూస్ పేపర్ అనేది ఎంత అద్భుతం అంటే మనకు జ్ఞానాన్ని ఇచ్చే అద్భుతమైన వస్తువులని చెప్పొచ్చు. మనం కొత్త విషయాలు తెలుసుకుంటాం. అటువంటి న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చిన్నతనం నుండి అలవాటు చేయాలని ఉత్తరప్రదేశ్ అమలుకు తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం, రాజస్థాన్లో కూడా ప్రతి పాఠశాలలో కూడా మార్నింగ్ ప్రేయర్ టైం ఉంటుంది, అసెంబ్లీ టైం ఉంటుంది కదా, ఆ సమయంలో ఒక 10 నిమిషాల పాటు న్యూస్ పేపర్ రీడింగ్ని మ్యాండేటరీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఓకేనా? సో రాజస్థాన్ ప్రభుత్వ పాఠశాలల్లో వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకి తీసుకొచ్చారంటే ఆటోమేటిక్గా ఇక ప్రైవేట్ పాఠశాలల్లో కూడా అమలైపోతుంది. ప్రైవేట్ పాఠశాలలో ఇప్పటికే చాలా పాఠశాలల్లో అమలు చేస్తున్న న్యూస్ పేపర్ రీడింగ్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రీడింగ్ అని. సో ప్రభుత్వ పాఠశాలలపైన ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేస్తుంది, ఎందుకంటే ప్రభుత్వ పరిధిలో ఉంటాయి కాబట్టి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తప్పనిసరి నిబంధన ఇక. ఓకేనా? జ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పేసి విద్యార్థుల విజ్ఞానము, పదజాలము మరియు పఠనాశక్తిని పెంపొందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు వార్తాపత్రికలు చదవడం తప్పనిసరి చేసింది. ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు ఉదయం పాఠశాల అసెంబ్లీలో కనీసం 10 నిమిషాల పాటు విద్యార్థులతో వార్తాపత్రికల పఠనం, న్యూస్ పేపర్ రీడింగ్ని చేయాలని చెప్తున్నారు. తరగతుల వారీగా విద్యార్థులను విభజించి
ఎడిటోరియల్ సంపాదకీయం కానివ్వండి, నేషనల్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, స్పోర్ట్స్ రిలేటెడ్ టాపిక్స్ని చదవాలని చెప్పేసి చెప్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల భాషా నైపుణ్యాలు, న్యూస్ పేపర్ని మనం కొన్ని రోజులు చదివాం అనుకోండి, అందులో ఉండే వాక్యాల కూర్పు కానివ్వండి, వాక్యాలు కానివ్వండి మనకు అలవాటైపోతాయి. ఓకేనా? భాషా నైపుణ్యాలు, లోకజ్ఞానం మరియు సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం. ఏ వ్యక్తి అయినా కూడా గుర్తుపెట్టుకోండి, కొత్త విషయాలను తెలుసుకోవాలని ఒక ఆతృత ఉండాలి. కొత్త విషయం ముందు నాకే తెలియాలనే ఒక ఉత్సాహం ఉండాలి. అలా ఉంటే ప్రపంచాన్ని జయించే నైపుణ్యాన్ని మనం పొందగలుగుతాం. అది వాస్తవం. ఓకేనా? వార్తాపత్రికల చందా వ్యయాన్ని రాజస్థాన్ పాఠశాల విద్యాశాఖనే భరిస్తుందంట. ఓకేనా? గవర్నమెంటే ఆ న్యూస్ పేపర్ కొనుగోలు కావాల్సిన ఖర్చులు కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేకంగా ఫండ్గా కూడా ఇస్తారంట. ఓకేనా? ఇక రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ గారు ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్గా హరిభావ్ కిషన్ రావు భగాడే గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదైనా ఒక రాష్ట్రం గురించి మనం చూస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వము అండ్ ముఖ్యమంత్రి ఎవరు, గవర్నర్ ఎవరు, ఈ బేసిక్ పాయింట్స్ని కూడా మీకు నేనే కవర్ చేసేస్తున్నాను. ఓకేనా? సరిపోతుంది. ఇక న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల ఏం తెలుస్తుంది అంటే, ఒక టాపిక్ పట్ల అవగాహన రావడంతో పాటు, ఉదాహరణ నేను ఒక టాపిక్ చెప్తాను, ఆ టాపిక్ని విమర్శించండి అంటే విమర్శించే జ్ఞానం ఉండాలి, సమర్థించండి అంటే సమర్థించే జ్ఞానం ఉండాలి. అదంతా కూడా మనకు జ్ఞానం పొందాలి, రావాలి అంటే సంపాదకీయం చదవండి ఖచ్చితంగా. అభ్యర్థులందరూ నేను చెప్తున్నాను. ఓకేనా? ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం ఈరోజు వార్తల్లో ఉంది. అభ్యర్థులకు ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే గత క్లాసుల్లో చూసినా కూడా ఏపీ రిలేటెడ్ టాపిక్స్, తెలంగాణ రిలేటెడ్ టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించి మాత్రమే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉండే టాపిక్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే, ఏ ఒక్క రాష్ట్రము, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి అసలు పోటీ పరీక్షలకు కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఉండకపోవచ్చు. డిపెండింగ్ ఆన్ దట్ నేను ఖచ్చితంగా టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను. మీరు ప్రతిరోజు క్లాస్ అయితే చూడండి, మన యాప్లో అప్లోడ్ చేస్తున్నాను, ప్రతిరోజు చూడండి, ప్రతి టాపిక్ చూడండి, చాలా డెప్త్గా 100% మీకు పోటీ పరీక్షల కోణంలో, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది వాస్తవం. ఓకేనా? ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు, గ్రామ నామ మార్పుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభ మనం చూస్తున్నాం, శాసనసభ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం. ఇక్కడ ఇద్దరు పిల్లల నిబంధన అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అమల్లోకి వచ్చింది 1994 సమయంలో. గుర్తుపెట్టుకోండి. ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో పాపులేషన్ కంటైన్ చేయడానికి, అంటే సింపుల్గా చెప్పాలంటే జనాభా నియంత్రణ చేయడానికి, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ చూసే పరిస్థితులు ఉన్న తరుణంలో జనాభా నియంత్రణ సిద్ధాంతాన్ని తీసుకువచ్చాము. అలా లోకల్ బాడీస్ అంటే పంచాయతీరాజ్లో కానివ్వండి, లేదా మున్సిపాలిటీలో కానివ్వండి, స్థానిక సంస్థల్లో పోటీ చేసే ఒక వ్యక్తి సంతానము ఇద్దరిని మించి కలిగి ఉండకూడదు. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఉన్నారనుకోండి, తను పోటీకి అనర్హుడుగా ప్రకటించడం అనే ఆచారం వచ్చింది. ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను కూడా చూస్తున్నాం. ఈ నిబంధనను చాలా రాష్ట్రాలు ఎత్తివేసినాయి. ఆంధ్రప్రదేశ్ ఎత్తివేసింది, తెలంగాణ కూడా ఎత్తివేసింది. ఇక్కడ కొన్ని బేసిక్ పాయింట్స్. పంచాయతీరాజ్ సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఆర్టికల్ 40 గుర్తుపెట్టుకోండి. పంచాయతీరాజ్ రిలేటెడ్గా పంచాయతీలకు రాజ్యాంగబద్ధత కల్పించింది 73rd అమెండ్మెంట్. 73rd అమెండ్మెంట్ ఏమో పంచాయతీలకు సంబంధించింది, 74th అమెండ్మెంట్ ఏమో మున్సిపాలిటీలకు సంబంధించి. 73rd అమెండ్మెంట్ రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ని జోడించింది. 74th అమెండ్మెంట్ రాజ్యాంగంలో షెడ్యూల్ 12ని జోడించింది. 11వ షెడ్యూల్లో 29 అధికారాలు ఇచ్చింది పంచాయతీలకు, అండ్ 12వ షెడ్యూల్లో 18 అధికారాలను ఇచ్చింది 74th అమెండ్మెంట్. ఇకపోతే మనకు పంచాయతీల గురించి పార్ట్ 9లో డిస్కస్ చేస్తాము. పార్ట్ 9లో మున్సిపాలిటీల గురించి పార్ట్ 9Aలో డిస్కస్ చేస్తాము. పంచాయతీల గురించి ఆర్టికల్ 243 నుండి లేదా ఆర్టికల్ 243A నుండి O వరకు, ఇక మున్సిపాలిటీ గురించి ఆర్టికల్ 243P నుండి ZG వరకు చూస్తాం. ఇవన్నీ గుర్తుండాలి మీకు. పంచాయతీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 73rd అమెండ్మెంట్ 24th ఏప్రిల్ 1993 నుండి అమల్లోకి వచ్చింది. అదే సంవత్సరం జూన్ 1వ తేదీ నుండి మున్సిపాలిటీస్ అనే నిబంధన 74th అమెండ్మెంట్ అనేది అమల్లోకి వచ్చింది. సో 3 టైర్ సిస్టమ్ అంటే ఇవన్నీ కూడా మీకు తెలుసు. మరి ఈ లోకల్ బాడీస్లో పోటీ చేయడానికి అర్హతలు ఉంటాయి.
అర్హతలో ఒక కండిషన్, ఒక షరతుని కూడా చేర్చారు 1994 ఆ సమయంలో, ఇద్దరు పిల్లల నిబంధన అని. ఇప్పుడు దాన్ని ఎత్తివేశారు తెలంగాణ రాష్ట్రంలో. ఓకేనా? సో తెలంగాణ శాసనసభలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారు ప్రవేశపెట్టిన 2 బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ఒకటేమో ఈ నిబంధన ఎత్తివేత, ఇంకోటేమో ఒక గ్రామ పంచాయతీ పేరు మార్పు అనేది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే బిల్లుకు శాసనసభ చట్టబద్ధ ఆమోదాన్ని ఇచ్చింది. గతంలో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉండేవారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ఈ నిబంధనను రద్దు చేసింది. ఇప్పుడు చట్ట సవరణ ద్వారా ఈ నిబంధనను శాశ్వతంగా ఎత్తివేశారు. ఈ మార్పుతో ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువ సంతానం ఉన్నవారు ఇకపై పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు అవుతారు. అలాగే ఇంకొక బిల్లు ఏంటంటే వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలంలోని జైన్జా తిరుమలాపూర్ గ్రామం పేరును జయన్న తిరుమలాపూర్గా మార్చే బిల్లును కూడా సభ ఆమోదం తెలిపిందంట. గ్రామ నామ మార్పు స్థానిక పరిపాలన అవసరాలు మరియు ప్రజల అభ్యర్థుల నేపథ్యంలో చేపట్టబడింది. ఎనఫ్. తెలంగాణలో గవర్నర్ ఎవరు అండ్ పంచాయతీరాజ్కి సంబంధించి ఏంటి ఇదంతా కూడా. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో భాగంగా అర్థం చేసుకోవాల్సిన ఒక టాపిక్. మనం అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈరోజు చూసాము. జనవరి 4, 2026 రోజున ఒక దేశాధినేతను, ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశ ప్రభుత్వము అదుపులోకి తీసుకుంది, పట్టుకున్నారు. వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ప్రభుత్వము అదుపులోకి తీసుకుంది, అరెస్ట్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే మనం గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా చూసాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా దేశాధ్యక్షుడిని పట్టి ఇచ్చిన వారికి భారీ పారితోషికం ఇస్తామని కూడా ప్రకటించినవి చాలాసార్లు చూసాం మనము. సో ప్రస్తుతానికి మనం అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో, చాలా ప్రాంతాల్లో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి, యుద్ధ పరిస్థితులు కూడా ఉన్నాయి. 2022 ఫిబ్రవరి మంత్ నుండి చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ సంక్షోభము, లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభము, ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభము, అండ్ భారత్ చుట్టుపక్కల దేశాలే కనుక మనం చూసామనుకోండి, బంగ్లాదేశ్లో అనిశ్చిత పరిస్థితులు. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 1.5 ఇయర్ నుండి కూడా మనం చూస్తున్నాం. ఆ దేశ ప్రధానిగా ఉన్న ఒక వ్యక్తి షేక్ హసీనా దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారని. నేపాల్లో జెన్జెడ్ ఉద్యమాలను చూసాము. శ్రీలంకలో గతంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులను చూసాము. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇక పాకిస్తాన్ అంటేనే అసలు ఆ దేశం గురించి దరిద్రపు దేశం, దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆ దేశంలో ఎప్పుడు సంక్షోభమే, ఏదైనా సంక్షోభమే. ఇలా సూడాన్లో అంతర్యుద్ధము, చాలా దేశాలు ఉన్నాయి. ఇకపోతే అమెరికా అధ్యక్షుడు శాంతి పురస్కార గ్రహీత అని చెప్పేసేసి తనకు తానే ప్రకటించుకున్నాడు, నోబెల్ పురస్కారం రావాలి అని చెప్పేసేసి. ఇటీవల ఇజ్రాయెల్ లాంటి దేశం నుండి శాంతి పురస్కారాలను కూడా స్వీకరించారు. ఫిఫా తన పేరిట ఒక శాంతి పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించింది. ఇవన్నీ చూసాం మనం ఇటీవల కాలంలో. అటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు తన నిర్ణయం మేరకు తను ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ మరి ఒక దేశం పైన దాడికి దిగారు అమెరికా బలగాలు. ఆ దేశమే వెనెజులా. ఏదైనా ఒక దేశం గురించి మనం వార్తల్లో చూస్తున్నప్పుడు ఆ దేశము ఏ ఖండంలో ఉంది, లొకేషన్ ఇంపార్టెంట్. వెనెజులా అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము. వెనెజులాని ఆనుకొని ఉన్న 3 దేశాలు, ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి: బ్రెజిల్, గయానా, కొలంబియా, 3 దేశాలు. ఇక వెనెజులాకి ఉత్తర వైపున కరేబియన్ సీ ఉంటుంది. కరేబియన్ సీ ఆ ప్రాంతము పక్కన పెడితే వెనెజులా అనగానే అక్కడ చమురు నిల్వలు అద్భుతం చాలా ఉన్నాయి. ప్రస్తుత ఆరోపణలు, అమెరికా గతం నుండి చేస్తున్న ఆరోపణలు ఏంటంటే వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తను 2013 సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు ఆ దేశ అధ్యక్షుడిగా. ఇక అప్పటి నుండి తనని టార్గెట్ చేస్తుంది అమెరికాలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధ్యక్షుడు వచ్చినా కూడా వెనెజులాని టార్గెట్ చేయడం సర్వసాధారణము. సో నికోలస్ మదురో పైన ఆరోపణలు ఏంటంటే ఆ దేశంలో ఎన్నికల వ్యవస్థను దెబ్బతీశారని, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్సే లేవని తెర మీద తీసుకొచ్చారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అక్రమంగా మాదక ద్రవ్యాలు ఉంటాయి కదా,
సో డ్రగ్ సరఫరా చేస్తున్న వాళ్ళతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాడని, అండ్ కొన్ని ఉగ్రవాద సంస్థలు, అమెరికా నిషేధించిన కొన్ని ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాన్ని కలిగి ఉన్నాడని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆరోపణల వెనుక ఉన్న వాస్తవం ఏంటంటే వెనిజులాని హస్తగతం చేసుకోవాలని అమెరికా ఎప్పుడో కన్నేసింది. ఇక పక్కన పెడితే వెనిజులాని ఆక్యుపై చేసుకోవడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఉన్న చమురు నిల్వలు. అవన్నీ కూడా ఒకటి, పర్సెప్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఒక్కొక్క మనిషి అభిప్రాయం ఒక్కొక్క రకంగా ఉంటుంది. వెనిజులా మంచి దేశం అని చెప్పట్లేదు, అమెరికా మంచి దేశం అని చెప్పట్లేదు, జరుగుతున్న పరిస్థితులు ఇవి అని చెప్తున్నాను అంతే. అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మనం అబ్జర్వ్ చేసేటప్పుడు కొన్ని దేశాలకు మనం చెప్పే వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో కొన్ని దేశాలకు మద్దతుగా అనిపించవచ్చు, కొన్ని దేశాలు విమర్శించినవి అనొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా వెనిజులాలో ప్రభుత్వం కూలిపోయింది. వెనిజులా పైన ప్రత్యక్ష దాడికి తిరిగింది అమెరికా. అధ్యక్షుని నికోలస్ మదురోను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేసి తీసుకెళ్లారు. ఓకేనా, ఇక్కడ పరిస్థితులు చూద్దాము. ఇక ఏదైనా ఒక దేశం గురించి మనం వార్తల్లో చూసినప్పుడు రాజధాని చూడాలి. వెనిజులా దేశ రాజధాని కరాకస్, కరెన్సీ వచ్చేసి బొలివియర్ గుర్తుంచుకోండి, వెనిజులన్ బొలివియర్. సో వెనిజులాపై అమెరికా సైనిక దాడులు అధ్యక్షుడు నికోలస్ మదురో అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు. 2026 జనవరి 3న వెనిజులా అంతటా అమెరికా సైనిక వైమానిక దాడులు నిర్వహించిందని, రాజధాని కరాకస్లో పేలులు సంభవించినట్లు నివేదికలు వెల్లడించినాయి. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల ప్రకారం అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకొని దేశం వెలుపలికి తరలించినట్లు తెలిపారు. నికోలస్ మదురో 2013 నుంచి వెనిజులా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మదురో డ్రగ్ అక్రమ రవాణాలో పాల్గొంటున్నారని మరియు ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన గ్యాంగులతో సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నారని అమెరికా మొదటి నుండి కూడా చెప్తున్నమాట. ఈ చర్యల అనంతరం వెనిజులాకు చెందిన చమురు ట్యాంకర్లను అమెరికా స్వాధీనం చేసుకోవడం ప్రారంభించినట్లు సమాచారం వచ్చింది. వెనిజులా చుట్టుపక్కల సముద్ర జలాల్లో అమెరికా తన సైనిక ఉనికిని కూడా పెంచింది. ఒక రకంగా చెప్పాలంటే లాటిన్ అమెరికా ప్రాంతం మొత్తం కూడా అస్తవ్యస్తంగా అయిపోతుంది ఇప్పుడుగా. వెనిజులాలో ప్రభుత్వ మార్పు అంశాన్ని డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రస్తావించారు. వెనిజులాలో ప్రభుత్వ మార్పు ఉండాల్సిందే. నికోలస్ మదురోకి గతంలోనే అల్టిమేటం ఇచ్చారు, దేశాన్ని విడిచి వెళ్ళిపోతావా, లొంగిపోతావా, నీ ఇష్టం అని చెప్పేసి. గత నవంబర్ చివరిలో అంటే 2020 నవంబర్ చివరిలో అధికారాన్ని వదిలేయని నికోలస్ మదురోకి అల్టిమేటం జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్. దేశం విడిచి వెళ్లేందుకు సురక్షిత మార్గాన్ని ఎంచుకో, నువ్వే వెళ్ళిపో అని చెప్పాడు. మదురో ఆ ప్రతిపాదనను తిరస్కరించాడు, వ్యాఖ్యలు చేశాడు. ఓకేనా. సో వెనిజులా చమురు వనరులపై అమెరికా నియంత్రణ కోరుతోందని, కన్నేసిందని, నా మీదగా కన్నేసింది, చమురు పైన కన్నేసిందని నికోలస్ మదురో చెప్తున్నమాట. ఏదేమైనప్పటికీ ఒక దేశాధ్యక్షుడిని అయితే అమెరికా అదుపులోకి తీసుకోవడం వాస్తవము. ఓకేనా. సో ఇటువంటి టాపిక్స్ని కొంచెం ఖచ్చితంగా చూడండి. గతంలో ఇక వెనిజులా విషయానికి వస్తే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆ దేశంలో నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. వాస్తవానికి 2025 సంవత్సరం అక్టోబర్ నెలలో నోబెల్ శాంతి పురస్కారం అనేది వెనిజులా దేశంలో ప్రతిపక్ష నాయకురాలికి రావడం జరిగింది. వెనిజులా ప్రభుత్వం పట్ల బహిరంగంగానే తను దూషించింది. ఆ విషయం పట్ల కోపంతో ఉన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో నార్వే దేశ రాజధాని ఆస్లోలో రాయబార కార్యాలయాన్ని కూడా మూసేశాడు. ఇక్కడ నికోలస్ మదురో మంచివాడని ఏమీ చెప్పట్లేదు, జరుగుతున్న వాస్తవాలు మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. వెనిజులా సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉన్న ఒక దేశము. వెనిజులా దేశ రాజధాని కరాకస్, కరెన్సీ వెనిజులన్ బొలివర్. ప్రస్తుతం అధ్యక్షుడు ఎవరు? నికోలస్ మదురో. ఇకపోతే నికోలస్ మదురోను అదుపులోకి తీసుకుంది కదా అమెరికా, ఇక తను పట్టుకొని వెళ్ళిపోయారు. మరి వెనిజులాలో ప్రభుత్వం ఉండాలి కదా, దేశాధినేత ఉండాలి కదా. అలా తాత్కాలిక దేశాధినేతగా, అధ్యక్షురాలిగా ఒక మహిళను ఆ దేశ ధర్మాసనం నియమించింది. వెనిజులన్ సుప్రీంకోర్టు, వెనిజులాలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక మహిళని యాక్టింగ్ ప్రెసిడెంట్గా నియమించింది నికోలస్ మదురో స్థానంలో. సో తన పేరు ఏంటి అంటారు? డెల్సీ రాడ్రిగేజ్ ఇటీవల ఏ దేశానికి తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడం జరిగింది, ఎవరి స్థానంలో అంటారు? ఎనఫ్.